హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మనం వెజ్ ఫుడ్స్లో పక్కాగా ఆంధ్రుల కూర అయినటువంటి పనసపట్టు కూర. ఉత్తరాది వాళ్ళు చాలా బాగా చేస్తారండి. దీన్ని పెళ్ళిళ్ళల్లో కూడా విశేషంగా చేసుకుంటారు. ఈ కూరని రుచిలో మాత్రం మాత్రం తగ్గదండి. పులిహోరకి ధీటుగా ఉంటుంది. ఇట్లాంటి కూరని ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సులభంగా చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం తీసుకున్నటువంటి ఈ పనస పొట్టుని నీళ్లు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే పనస పొట్టు కొట్టేటప్పుడు పనసకాయలోంచి కొంచెం పాలు కారుతాయి కదండి, అవి గమ్లాగా అవుతుంది. అందుకోసం దీన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన ఈ పొట్టుని ఒడిపుడి బుట్టలో వేసి నీళ్ళన్నీ పోయే వరకు వడైపోసుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నీళ్ళన్నీ వడిపోయిన తర్వాత ఈ బుట్టను తీసి సపరేట్గా మరో పాత్రలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పనస పొట్టుని వేసుకోవాలి. అలాగే ఒక అర స్పూన్ ఉప్పుని, పావు చెంచా పసుపు పొడిని కూడా వేసుకొని ఒక అరలోట నీళ్ళని వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 2 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ప్రెషర్ రిలీజ్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చింతపండు గుజ్జు కోసం నిమ్మకాయ సైజన్ చింతపండుని ఒక అరగంట సేపు నానబెట్టుకొని చిక్కగా గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, అలాగే 2 ఎండుమిరపకాయలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది బరగ్గా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని సపరేట్గా ఒక పాత్రలోకి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఆవ కండ్రెక్కుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ని అయితే చేసేయండి. మీరు చేసే ఈ లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. కుక్కర్లో ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత పనసపొట్టుని ఒక ఒడిపుడి బుట్టలోకి వడి కట్టుకోవాలి. చుక్క నీళ్ళు కూడా ఉండకూడదు. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికున్నది. నీళ్ళన్నీ వడిగిపోయిన తర్వాత బుట్టలోంచి ఒక స్టీల్ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణలు పెట్టి అందులో 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని అందులో 2 గుప్పెల దాకా వేసిన పప్పు, అలాగే ఒక 20 దాకా జీడిపప్పులు వేసి దోరగా వేయించి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణల్లో 2 స్పూన్ల మినపప్పు, అలాగే 2 స్పూన్ల శనగపప్పుని వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత అందులో 1.5 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేపుకోవాలి.
ఆవాలు వేగిన తర్వాత ఇందులో సన్నగా తుంచుకున్నటువంటి 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని అలాగే 1 పావు చెంచా ఇంగువ పొడిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా చీల్చుకున్నటువంటి పచ్చిమిరపకాయల్ని ఒక 2 నుంచి 3 దాకా వేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని పోపు మాడకుండా వేపుకోవాలి. పోపు వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి పనస పొట్టును కూడా వేసుకొని ఒకసారి పోపు పనస పొట్టు బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఉప్పుని మాత్రం చూసి వేసుకోండి, ఎందుకంటే ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు చేర్చుకున్నాం కదా అందుకని. అలాగే ఆవలో కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి. అలాగే 1/2 చెంచా కారం, పావు చెంచా పసుపు పొడి వేసి ఇవన్నీ కూరలో పట్టేట్టు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని 1 నిమిషం సేపు కూరను మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చింతపండు పులుసును కూడా వేసుకొని కూరలో ఈ చింతపండు గుజ్జు కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న బెల్లం గడ్డను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మరో 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని మరొకసారి ఆయిల్ కూడా కూర పట్టేట్టు మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల సేపు ఈ కూరని బాగా మగ్గని మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి వేసిన పప్పు జీడిపప్పులు వేసి కూరలో బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కూరని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే దీంట్లో ఆవ పెట్టుకోవాలి. వేడి మీద ఆవ పెట్టామంటే కూర చేదైపోతుంది. ఇప్పుడు కూర చల్లారిపోయింది కదా, ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి ఆవను పెట్టి ఒకసారి కూరలో ఈ ఆవపిండి మొత్తం కలిసేట్టుగా కలుపుకొని సర్వింగ్ బౌల్కి మార్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఆంధ్ర స్పెషల్ పనస పొట్టు కూర. ఇది సమ్మర్లో మాత్రమే చేసుకోగలమండి ఈ కూరని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలపండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.